అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా పిల్లలకు తెలియవలసిన ప్రాథమిక విజ్ఞానానికి సంబంధించి తెలుసుకుందాం అనేటటువంటి అంశంలో ఇప్పటి వరకు మనం 9 విభాగాల ద్వారా 1వ సంఖ్య నుంచి 12వ సంఖ్య వరకు కలిగిన విశేషాంశాలన్నీ కూడా తెలుసుకున్నాము. ఈ వీడియో ద్వారా 10వ విభాగంలో త్రయోదశ, చతుర్దశ, పంచదశ ఈ సంఖ్యలకు సంబంధించిన విశేషాంశాలను తెలుసుకుందాం. త్రయోదశ అంటే 13, చతుర్దశ అంటే 14, పంచదశ అంటే 15. త్రయోదశ సంఖ్యలో ఉన్నటువంటి విశేషాంశాలు: త్రయోదశ మనోదోషములు కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము, రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, దంభము, దర్పము, అహంకారం. చతుర్దశ విద్యలు: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తము, కల్పము, పురాణములు, ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, మీమాంస. చతుర్దశారణ్యములు: నైమిసారణ్యం, బదరికారణ్యం, దండకారణ్యం, చంపకారణ్యం, కామికారణ్యం, బృందారణ్యం, కదళికారణ్యం, గృహారణ్యం, దేవతారణ్యం, కేదారణ్యం, ఆనందారణ్యం, దారుకారణ్యం, వృక్షారణ్యం, మహారణ్యం. చతుర్దశ భువనములు: సప్త అధోలోకములు, సప్త ఊర్ధ్వలోకములు. సప్త అంటే 7 కదా. వీటి పేర్లు మనం సప్త సంఖ్య కలిగిన విశేషాంశాలు చెప్పుకున్నప్పుడు ఈ పేర్లు చెప్పుకున్నాం. ఆ వీడియో చూడండి. ఆ పేర్లు మరొక్కసారి మీరు జ్ఞప్తికి తెచ్చుకోండి. చతుర్దశేంద్రియములు: 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, అంతఃకరణ చతుష్టయం 4, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. పంచదశ: పంచదశ అంటే 15 సంఖ్య కలిగిన విశేషాంశాలు: తిథులు పాడ్యమి, అగ్ని, విదియ అశ్వనీ దేవతలు, తదియ గౌరీదేవి, చవితి వినాయకుడు, పంచమి నాగదేవత, షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వరుడు, సప్తమి ఆదిత్యుడు, అష్టమి అష్టమాతృకులు, నవమి దుర్గాదేవి, దశమి ఇంద్రాది దశ దిక్పాలకులు, ఏకాదశి కుబేరుడు, ద్వాదశి మహావిష్ణువు, త్రయోదశి ధర్ముడు, చతుర్దశి రుద్రుడు, పూర్ణిమ చంద్రుడు, అమావాస్య పితృదేవతలు. ఇలా ఒక్కొక్క తిథి ఒక్కొక్క దేవతారాధనకి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఆయా తిథులకు అనుగుణంగానే మనం మన సంస్కృతిలో ఎన్నెన్నో పండుగల్ని జరుపుకుంటూ ఆ దేవతారాధనకి ప్రాముఖ్యాన్నిస్తూ మనం ఆయా దేవతల్ని కొలుస్తూ ఉంటాము. విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.